ఆడవాళ్ళకైతే మెడలో తాళి, కాళ్ళకు మెట్లు, పాపిడిలో కుంకుమ చూస్తే తెలుస్తుంది. మరి మగవాళ్ళకి పెళ్ళయిందో లేదో ఎలా తెలుస్తుంది? అస్సలు ఇవన్నీ మీకు తగిలిస్తే అప్పుడు ఈ తోక జాడించటాలు మానేస్తారేమో. తను నా లవ్వర్ కానీ వాళ్ళ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోలేదు. అయినా నాకో డౌట్, నేను తనతో క్లోజ్‌గా మాట్లాడితే నీకెందుకు? నిజం చెప్పు, నువ్వింకా నన్ను నీ మనసులో నుంచి తీసేయట్లేదు కదూ? కార్తికేయ చేయి పట్టుకొని, కార్తీక్‌కి ఏమీ కాలేదు కదూ అని దీనంగా అడిగింది. హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. స్టోరీ విన్న తర్వాత స్టోరీ నచ్చినట్లయితే కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ స్టోరీకి హైప్ ఇచ్చి కొన్ని పాయింట్లు అయితే కనుక యాడ్ చేయండి. మీలా స్టోరీస్ వినేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ స్టోరీని షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోతే, ఆ చేతిరింపుకే సగం చచ్చిపోయినట్టు అనిపించింది కార్తీక్కి. గట్టు తెగిన వాగులా ఏకదారిగా దీపిక కంట్లో నుంచి నీళ్లు కారుతున్నా కూడా అతని ఓదార్చలేకపోయాడు. ఏమీ చేయలేక నిస్సహాయంతో దీపిక వైపు చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. అలా దీపిక ఏడుస్తూ ఏడుస్తూ అదే టేబుల్పై తల ఆనిచ్చి పడుకుండిపోయింది. కార్తీక్ తన ఆఫీస్ ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసేసి కార్తికేయ దగ్గరికి వెళ్ళి, నాకు చిన్న పనుంది, బయటికి వెళ్తున్నాను, టైం పట్టొచ్చేమో, మీ వర్క్ అయ్యాక దీపికని తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు కార్తీక్. అలాగే తీసుకువెళ్తాను, కానీ ఇప్పుడెక్కడికి బాస్ అంటున్న కార్తికేయ మాటలు పట్టించుకోకుండానే అక్కడి నుంచి వచ్చేసాడు కార్తీక్. కార్తీక్ బిహేవియర్తో దీపికకి తనకి మధ్యలో ఏదో అయ్యింది అని అర్థమయ్యి, మళ్ళీ ఏమైంది వీళ్ళిద్దరికీ, దేవుడా ఏంటి స్వామి నాకిది అంటూ ఆకాశంలోకి చూస్తూ చేతులు పైకి చేపాడు కార్తికేయ. ఇంతలో పైకి చాచిన ఆ అరచేతిపై చీమ కుట్టినట్టు అనిపించి, అబ్బా అని చెయ్యి రుద్దుకుంటూ వెనక్కి చూశాడు. కార్తికేయ వెనక్కి తిరిగేసరికి కావ్య నడుం మీద చేతులు పెట్టుకుని కోపంగా కార్తికేయ వైపు చూస్తూ నిలబడింది. కార్తికేయ కావ్య వైపు చూసి, ఓహో ఆ చీమ నువ్వేనా జూనియర్, ఏంటి ఇటొచ్చావు, నీ సీనియర్ లేడు అనా అని అడిగాడు కార్తికేయ. ఏంటి వెటకారమా, నువ్వు కార్తీక్ ఇంట్లోనే ఉంటున్నావు కదా, తనకి పెళ్ళయిందని తెలిసే ఉంటున్నావు కదా, ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది కావ్య. ఏమో నీకు తెలిసేమో అనుకున్నాను అన్నాడు కార్తికేయ. ఆ మాటకి కావ్య కార్తికేయ మీదకి కోపంగా వెళ్ళి, ఎలా తెలుస్తుందయ్యా, ఎలా తెలుస్తుంది? ఆడవాళ్ళకైతే మెడలో తాళి, కాళ్ళకు మెట్లు, పాపిడిలో కుంకుమ చూస్తే తెలుస్తుంది. మరి మగవాళ్ళకి పెళ్ళయిందో లేదో ఎలా తెలుస్తుంది? అస్సలు ఇవన్నీ మీకు తగిలిస్తే అప్పుడు ఈ తోక జాడించటాలు మానేస్తారేమో అంటూ దబాయింపుగా అడిగింది. అప్పుడే నిద్రలేచిన దీపిక కార్తీక్ ఎక్కడా కనపడక కార్తికేయ క్యాబిన్లో ఉన్నాడేమో అని అక్కడికి వచ్చింది. కార్తికేయ అని కావ్యాని అంత దగ్గరగా చూసి సారీ అని చెప్పి బయటికి వెళ్ళబోయింది. కార్తికేయ కావ్యకు దూరం జరిగి, ఏ దీపు రా, పర్లేదు అని పిలిచేసరికి దీపిక లోపలికి వచ్చింది. కార్తికేయ కార్తీక్ వైఫ్ని పేరు పెట్టి అది కూడా నువ్వు అని పిలిచేసరికి కావ్యకి ఫీజులు ఎగిరిపోయాయి. ఎంత వాళ్ళింట్లో ఉంటే మాత్రం పెళ్ళైన అమ్మాయి నువ్వు అనటం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది కావ్యకి. కార్తీక్ బయటికి వెళ్ళాడు, రావడానికి టైం పడుతుందంట, మన ఇద్దరిని ఇంటికి వెళ్ళమన్నాడు, ఒక 5 minutes వెయిట్ చెయ్యి, ఇంటికి వెళ్ళిపోదాంలే అని దీపుతో అన్నాడు కార్తికేయ. సరే నేను క్యాబిన్లో వెయిట్ చేస్తాను, వెళ్ళేటప్పుడు పిలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీపిక. కావ్య వెళ్తున్న దీపిక వైపు అయోమయంగా చూస్తూ, బాస్ మీకు కార్తీక్ వైఫ్ ముందే తెలుసా అని అడిగింది. అవును, తను నా జూనియర్ అన్నాడు కార్తికేయ. జూనియర్ అయితేనే ఇంత క్లోజ్గా దీపు అని పిలిచేస్తారా? ఈవెన్ ఇందాక కార్తీక్ కూడా తనని దీపిక అని పిలిచాడు, నేను బాగా విన్నాను అంది కావ్య. నాకు అసలే నోట్లో ఏదీ ఆగదు, చెప్పకూడదని గట్టిగా అన్నప్పుడే నా చేత చెప్పిచ్చేస్తారు. తను నా లవ్వర్ కానీ వాళ్ళ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోలేదు, తనని కార్తీక్కి ఇచ్చి పెళ్లి చేశారు అన్నాడు కార్తికేయ. మరి మీరు ఇద్దరు లవర్స్ అనే విషయం కార్తీక్ తెలుసా అని అడిగింది కావ్య. దేవుడా, ఈ పిల్ల వదిలేలేదు కదా, ఇప్పుడు చెప్పేదాకా నా నాలుక ఆగదు అని కావ్య భుజాలు పట్టుకొని తన చైర్లో కూర్చోబెట్టి విషయం మొత్తం చెప్పాడు కార్తికేయ. అంతా విన్న కావ్య నోరెళ్ళబెట్టి, ఓరి దేవుడా, ఇంత స్టోరీనా, మరి పెళ్ళయ్యాక దీపిక మిమ్మల్ని మర్చిపోయిందా? అంటే తనని మీరు లవ్ చేశారు కదా, తన మిమ్మల్ని ఇంట్లోకి ఎలా రానిచ్చింది అని అడిగింది కావ్య. అప్పుడు వాళ్ళ ఇంట్లో డెసిషన్ కార్తిక్దే,
కార్తికేయ కోసం తను నన్ను ఇంట్లోనే ఉండనిచ్చింది అన్నాడు కార్తికేయ. కార్తీక్ మీరు దీపు లవర్ తెలుసు కదా, మరి మీ ఇద్దరు ఎప్పుడూ అనుమానించలేదా అని అడిగింది కావ్య. "ఉహుం, లేదే, అదే తనలో ఉన్న మంచి. తన భార్యగా దీపుని ఏనాడూ అనుమానించలేదు. సరే సరే, నో మోర్ డౌట్స్, దీపు వెయిట్ చేస్తుంది, నేను తనని ఇంటికి తీసుకువెళ్తాను" అని అక్కడి నుంచి వచ్చేశాడు కార్తికేయ. కార్తికేయ వచ్చేసిన తర్వాత కూడా కావ్య బుగ్గపై వేలు పెట్టుకొని ఆలోచిస్తూ, ఈ సీనియర్ అనుకున్నంత చెడ్డోడివి కాదనిపిస్తుంది. నాకు తెలిసి కార్తీక్ని దీపుని కలపటానికి ఈ డ్రైవర్స్ డ్రామా ఆడాడేమో. మరి దీపు వెళ్ళక తనకి తోడు కావాలి, అందుకే నా దగ్గరికి వచ్చాడేమో. పచ్చకామెళ్ళ వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. అలాగే మా బావలాంటి వాడిని చూసి నాకు ఈ సీనియర్ కూడా అలాగే అనిపించి ఉంటాడు అని తనలో తానే అనుకుంది కావ్య. కార్తికేయ దీపిక దగ్గరికి వచ్చి, దీపు వెళ్దామా అని అడిగాడు. దీపిక కార్తికేయ వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి అక్కడ దాంతో సరసాలు అని అడిగింది. ఆ మాట కార్తికేయ నోటికి చెయ్యడ్డు పెట్టుకొని, రామరామ ఏంటి మాటలు అని అడిగాడు. మరి అంత ఓవర్ యాక్షన్ చేయకు, అడిగిన దానికి చెప్పు ముందు అంది. మీ ఆయనకి పెళ్ళయిందని ముందే ఎందుకు చెప్పలేదని అడిగింది. అది కొంచెం వెకేట్గా అంతే అన్నాడు కార్తికేయ. మరి నువ్వేం చెప్పావు అంది మళ్ళీ. తనకు తెలుసు అనుకున్నాను, అదే చెప్పాను. అయినా నాకు డౌట్, నేను తనతో క్లోజ్గా మాట్లాడితే నీకెందుకు? నిజం చెప్పు, నువ్వు ఇంకా నన్ను నీ మనసులో నుంచి తీసేయట్లేదు కదూ అన్నాడు కార్తికేయ. నీకంత సీన్ లేదులే, మొన్నటి వరకు కార్తీక్ని లవ్ చేసింది, ఇప్పుడు నువ్వు దగ్గరికి వస్తుంది. తన క్యారెక్టర్ మంచిది కాదేమో, మళ్ళీ నువ్వు దాని మాయలో పడతావు అని చెప్తున్నా అంతే అంది దీపిక. అయ్యో అలా ఏమీ కాదు, ఆ అమ్మాయి చాలా మంచిది అన్నాడు కార్తికేయ. దానికి దీపిక కార్తికేయ వైపు ఒక లుక్ ఇచ్చి, ఇంటికి వెళ్దామా అని అడిగింది. పద, నేను అందుకే వచ్చాను అన్నాడు కార్తికేయ. దీపిక కార్తికేయ ఇంటికి వచ్చేశారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కార్తికేయ దీపికని ఇంటికి తీసుకొచ్చేసాను అని కార్తీక్ కాల్ చేసి చెప్పాడు. కార్తీక్ తనకి ఇంకా టైం పడుతుంది అని చెప్పి కార్తికేయ మాట వినకుండానే కాల్ కట్ చేశాడు. సాయంత్రం డిన్నర్ కార్తికేయ ఒక్కడే ప్రిపేర్ చేశాడు. దీపిక అయితే అసలు కిచెన్ వంక కూడా చూడలేదు. వంట అయిన తర్వాత ఫుడ్ చల్లారకుండానే దీపికకి డిన్నర్ పెట్టేశాడు. డిన్నర్ అయిన తర్వాత దీపికకి వామిటింగ్స్ రాకుండా టాబ్లెట్స్ ఇచ్చాడు. దీపిక ఆ టాబ్లెట్స్ వేసుకుని కాసేపు వాకింగ్ చేసి నడుం నొప్పిగా అనిపించి వచ్చి పడుకుంది. ఈలోగా కార్తికేయ 2 సార్లు కాల్ చేశాడు. ఈ 2 సార్లు కూడా లేట్ అవుతుందని చెప్పి కాల్ కట్ చేశాడు. కార్తీక్ కోసం వెయిట్ చేయకుండా కార్తికేయ కూడా డిన్నర్ చేసి పడుకోవడానికి రూమ్కి వచ్చాడు. సరిగ్గా 1 గంట ఆ టైంకి అనుకుంటా కార్తికేయకి మెలకువ వచ్చి చూస్తే ఇంకా కార్తీక్ ఇంటికి రాలేదు. ఏంటా అని కార్తీక్కి కాల్ చేశాడు. కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కార్తీక్కి ఏమైంది అని చిన్న టెన్షన్ మొదలైంది కార్తికేయకి. ఆ కంగారులోని దీపిక రూమ్ తలుపులు దబాదబా బాధేసరికి మంచు నిద్రలో ఉన్న దీపిక కూడా ఉలిక్కిపడి లేచి కంగారుగా డోర్ తీసింది. దీపు, కార్తీక్ ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నీకేమైనా ఫోన్ కానీ చేశాడా అని అడిగాడు కార్తికేయ. ఆ మాట వినగానే దీపిక కూడా టెన్షన్ ఎక్కువైంది. ఇంకా రాలేదా అంటూ ఉండిపోయింది. అప్పటికి కానీ దీపిక ప్రెగ్నెంట్ అన్న విషయం కార్తికేయకి గుర్తు రాలేదు. చా, అనవసరంగా దీపికాని కంగారు పెట్టినట్టు ఉన్నాను అని మనసులో అనుకుని, దీపు నువ్వు టెన్షన్ పడకు, కార్తీక్ ఎక్కడున్నా నేను వెతికి తీసుకుని వస్తాను అని దీపిక చెంప మీద చెయ్యి వేసి అడిగాడు కార్తికేయ. అయినా దీపికలో కదలిక లేదు. కార్తికేయ దీపు అని దీపిక చెంపల మీద తట్టేసరికి అప్పుడు తల తిప్పి కార్తికేయ వైపు చూసింది. కార్తీక్ ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తాను, వెళ్ళి రెస్ట్ తీసుకో అని ముందుకు వెళ్తున్న కార్తికేయ చేయి పట్టుకొని, కార్తీక్కి ఏమీ కాలేదు కదూ అని దీనంగా అడిగింది. ఏమీ కాలేదు, తనకేమీ కాలేదు, నువ్వు రెస్ట్ తీసుకో వెళ్ళి అని దీపిక చేయి వదిలించుకుని బయటికి వచ్చేశాడు కార్తికేయ. కాసేపటికి హాల్లో చప్పుళ్ళు వినిపించాయి. చూసారా సార్, నేను చెప్తే నమ్మట్లేదు. మీరు దీపికకి నిజంగానే నా మీద ప్రేమ ఉంటే నేను వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా, కానీ పడుకుంది, నా మీద ప్రేమ లేదు అని ముద్దగా కార్తీక్ మాటలు దీపికకి వినిపించాయి. కార్తీక్ గొంతు వినగానే హాల్లోకి వెళ్ళి అతని షర్ట్ పట్టుకుని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారో అని నిలదీయాలి అనుకుంది. కానీ కార్తీక్ అంటున్న మాటలు వినగానే
అప్రయత్నంగా అక్కడే ఆపేసి కళ్ళు మూసుకుని పడుకుంది దీపిక. బాస్, దీపికాని నేనే రెస్ట్ తీసుకోమన్నాను, మీరు డిన్నర్ చేయండి బాస్ అంటూ కార్తికేయ మాటలు వినిపించాయి దీపికాకి. నాకొద్దు, ఆకలిగా లేదు, వదిలేయండి నన్ను అంటున్న కార్తీక్ మాటలకు అతను తాగి వచ్చాడని అర్థమైంది దీపికాకి. వాళ్ళు పెళ్ళైన ఈ 6 నెలల్లో ఎప్పుడూ కూడా వాటి జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కార్తీక్ తాగి వచ్చాడని కోపం వచ్చింది దీపికాకి. దాంతో పడుకున్నది లేచి హాల్లోకి వచ్చింది. తను వచ్చేసరికి కార్తికేయని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. దీపికాని చూసి కార్తికేయ, దీపు కార్తీక్ని హ్యాండిల్ చేయవే, నా వల్ల కావట్లేదు అంటూ కార్తీక్ని గట్టిగా పట్టుకున్నాడు కార్తికేయ. నాకేంటంత అవసరం, నువ్వే చూడు అని కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయి భళ్ళను డోర్ వేసుకుంది దీపిక. ఇంక చేసేది లేక కార్తికేయ తిప్పలు పడి కార్తీక్ డిన్నర్ పెట్టి డైనింగ్ టేబుల్ మీదవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉండగా దీపిక బయటికి వచ్చి ఆయన భోంచేశారా అని కార్తికేయని అడిగింది. కార్తికేయ దీపిక వైపు చూసి హా అన్నాడు కోపంగా. సరే నేను పడుకుంటాను అని వెళ్తున్న దీపికాని దీపు అని పిలిచాడు కార్తికేయ. దాంతో వెనక్కి తిరగకుండానే వెళ్ళేది అక్కడే ఆగిపోయింది. కార్తీక్ మంచివాడు కాదేమో, కానీ చెడ్డవాడు మాత్రం కాదు, తనని ఇంకా బాధ పెట్టుకో అన్నాడు కార్తికేయ. ఆ మాట విని కూడా ఏమీ పట్టించుకున్నట్టే వెళ్ళిపోయింది తను. ఆ తర్వాత రోజు నిన్నట్లాగే దీపిక లేచేసరికి కార్తికేయ ఇద్దరు కిచెన్లో కిష్కింద మొదలుపెట్టేశారు. వాళ్ళని ఇద్దరిని చూసి ఒకసారి తల విదిలించుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది. దీపిక వెళ్ళిన తర్వాత కార్తికేయ ఇద్దరు చేతుల్లో ఉన్న గరిటెలు వదిలేసి హాల్లో సోఫా మీద కూర్చున్నారు. కార్తీక్ తల పట్టుకొని చాలా తలపోటుగా ఉంది సార్, తల పగిలిపోతున్నట్టు ఉంది, నుదురు వేళ్లతో నొక్కుకున్నాడు కార్తీక్. మరి అలవాట్లేనిది అంత తాగటివెందుకు అని అడిగాడు కార్తికేయ. ఇది సింపతితో అయినా దీపిక దగ్గర ఇంప్రెషన్ వస్తుంది అని, అందుకే ఫస్ట్ ఒక బాటిల్ ఆర్డర్ ఇచ్చి 2 అంటే 2 పెగ్గులు వేసుకుని తాగాను, ఆ తర్వాత మీరు వచ్చారు అన్నాడు కార్తీక్. నువ్వు కొన్నాళ్ళు మీ సొంత నిర్ణయాలు తీసుకోవటం మానేయండి, నన్ను ఫాలో అయిపోండి అన్నాడు కార్తికేయ. ఈసారి నుంచి నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది, నేను ఈ విషయంలో చాలా వీక్ అని నాకు ఇప్పుడే అర్థమైంది అని కార్తీక్ అంటుంటే దీపిక వచ్చినట్టుంది అనడంతో కార్తీక్ గప్చిప్గా కూర్చున్నాడు. దీపిక టవల్ బయట ఆరేసి లోపలికి రాగానే కార్తీక్ కూర్చున్నవాడు లేచి నేను స్నానం చేసి వస్తా అని ఒళ్ళు విరుచుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. కార్తీక్ వాష్రూమ్కి వెళ్ళిన కాసేపటికి దీపిక అంటూ పిలిచాడు. లేదు, ఎప్పటిలాగానే అరిచాడు. అయినా దీపిక కదలకుండా అక్కడే కూర్చుని తాపీగా న్యూస్ పేపర్ తిరిగేస్తుంది. దీపు, కార్తీక్ పిలుస్తున్నాడు, వినిపించట్లేదా అని అడిగాడు కార్తికేయ. నాకు కార్తీక్ పనులతో ఏ సంబంధం లేదు అని చెప్పాను కదా, నువ్వు వెళ్తే అంది దీపిక. ఎలా కనిపిస్తున్నాను నీకు? ఇప్పుడు మీ ఆయన వచ్చి వీపురుద్దు అంటే చీచి, నాకు అసలే పెళ్ళి కూడా కాలేదు, నువ్వెళ్ళు అన్నాడు కార్తికేయ. దీపిక అతనికి సంబంధం లేకుండా ఊరుకుందాం అనుకుంది. ఈలోపు కార్తీక్ మళ్ళీ గట్టిగా కేక వేసేసరికి విసుక్కుంటూనే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగింది. దీపు వచ్చావా, నేను టవల్ మర్చిపోయాను, నువ్వు అన్నాడు కార్తీక్. ఎప్పుడు గుర్తుంది ఈరోజు మర్చిపోవటానికి అని సనుగుతూ వెళ్ళి టవల్ తీసుకొచ్చి వాష్రూమ్ డోర్ నాక్ చేసి టవల్ అంది. థ్యాంక్ యూ దీపు అంటూ డోర్ కొద్దిగా తెరిచి టవల్ తీసుకునే నేపథ్యంలో దీపిక చెయ్యి పట్టుకున్నాడు. కార్తీక్ ఏం చేస్తున్నాడో దీపికకి అర్థం చేసుకుని అలర్ట్ అయ్యేలోపు కార్తీక్ దీపికని బలంగా లాగాడు. కార్తీక్ లాగిన ఫోర్స్కి దీపిక వాష్రూమ్లో ఉన్న షవర్కి గట్టిగా గుద్దుకుంది. ఆ స్టీల్ పైప్కి గట్టిగా తగిలేసరికి ఒక్కసారిగా తల తిమ్మిక్కినట్టు అనిపించి వెనక్కి తోలపోయింది దీపిక. కానీ కార్తీక్ దీపికని పడకుండా తన భుజం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. దీపిక కొంచెం స్టడీ అయిన తర్వాత తన భుజం మీద చేతులు విదిలించుకొని, అసలు మీకు మైండ్ పనిచేస్తుందా కార్తీక్? తలకు తగిలింది కాబట్టి సరిపోయింది, ఈ తడి మీద నేను స్లిప్ అయి కింద పడితే అంటూ పొట్ట మీద తడుముకొని కార్తీక్ పై నుంచి కిందకు చూసి, డ్రెస్ తీయలేదు కదా, ఇంకా వచ్చి టవల్ తీసుకోవచ్చు కదా అంటూ అడ్డుగా ఉన్న కార్తీక్ని తోసి బయటకు వచ్చేసింది దీపిక. దీపిక వెళ్ళిన తర్వాత కార్తీక్ గోడ మీద ఉన్న అద్దం వైపు చూసుకున్నాడు. సారీ, అవసరమారా నీకు ఇదంతా? అసలే అమ్మాయిల విషయంలో కనీసం కూడా ఇంగితం లేదు నీకు. అలాంటప్పుడు చక్కగా పక్కనుండి హెల్ప్ చేస్తాను అన్నప్పుడు వాడి మాట వినకుండా నీ వెధవ ప్రయత్నాలు ఎందుకురా నీకు
అని కార్తీక్ అంతరాత్మ అతన్ని తిట్టినట్టు అనిపించింది. దాంతో కార్తీక్ అంతరాత్మ నోరు మూయించడానికి అక్కడ ఉన్న షేవింగ్ ఫోమ్ అద్దం మొత్తం స్ప్రే చేశాడు. కార్తీక్ ఫ్రెష్ అయ్యేసరికి కార్తికేయ దీపిక నుదుటి మీద ఐస్ పెడుతున్నాడు. కార్తీక్ దీపికను చూసి అంటూ నిట్టూర్పు విడిచి కార్తికేయ వైపు చూశాడు. బాస్, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళి డ్రెస్ చేసుకుని రండి అన్నాడు కార్తికేయ. 5 మినిట్స్ అని దీపిక వైపు చూశాడు. దీపిక కనీసం కార్తీక్ వైపు కూడా చూడలేదు. దాంతో కార్తీక్ నీరసంగా తలవాల్చి డ్రెస్ వేసుకోవడానికి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కార్తీక్ డ్రెస్ వేసుకుని వచ్చిన తర్వాత ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా దీపిక తిన్న బ్రేక్ఫాస్ట్ అంతా బల్లును కక్కేసింది. దీపిక వామిటింగ్ చేసుకుంటుంటే కార్తికేయ వెళ్ళి దీపిక చెవులపై చేతులు పెట్టి పట్టుకున్నాడు. దీపిక ఇంకా కార్తికేయను వదలమని చెప్పి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. దీపిక అటు వెళ్ళగానే కార్తీక్ వైపు చూసి తను అలా వామిటింగ్ చేసుకుంటుంటే తన దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడే నిల్చొని ఉండిపోయావేంటి అని అడిగాడు. సార్ ఎవరైనా వామిటింగ్ చేసుకున్నప్పుడు చూస్తే నాకు కూడా కడుపులో అంతా అని కార్తీక్ అంటుంటే ఓకే నాకు అర్థమైంది అన్నాడు కార్తికేయ. ఈలోపు దీపిక బయట ఉన్న టవల్తో మొహం తుడుచుకొని వెళ్దామా అని కార్తికేయని అడిగింది. దానికి కార్తీక్ దీపిక దగ్గరికి వచ్చి నీకు బాగలేనప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నాడు కార్తీక్. దీపిక కార్తీక్ని గెంటుకుని వెళ్ళి కారులో కూర్చుంది. కారులో కూర్చుని దీపికను చూస్తూ నేను కూడా అప్పట్లో దీపికతో ఇలాగే బిహేవ్ చేసేవాడినా అని తనలో తానే అనుకొని వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ముగ్గురు ఆఫీస్కి వచ్చేసరికి ఈరోజు దీపిక క్యాబిన్లో రెడీ చేయించి ఏదో వర్క్ అసైన్ చేశాడు. దీపిక వర్క్లో ఉండగా కావ్య కార్తీక్ క్యాబిన్లోకి వెళ్ళటం చూసింది. కావ్య వెళ్ళిన తర్వాత 1 నిమిషం ఆగి దీపిక కూడా వెళ్ళి కార్తీక్ క్యాబిన్ బయట నిల్చుంది. గ్లాస్ డోర్ అవటం వల్ల లోపల కార్తీక్ వాళ్ళ మాటలు వినిపించిపోయేసరికి మెల్లగా డోర్ ఓపెన్ చేసింది. సీనియర్, నిజంగా నాకు నిన్ను కార్తికేయ అంతా చెప్పారు. మీ వైఫ్ ఆయన పెళ్ళికి ముందే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారంట కదా అంది కావ్య. ఈ కార్తికేయకి ఏదో నోట్లో ఆగదే అనుకుంటూ అని కార్తీక్ మనసులో అనుకుని ఇప్పుడు అదంతా ఎందుకు, అది మా పెళ్ళికి ముందు జరిగింది, లీవ్ ఇట్ అన్నాడు. దానికి కావ్య తల వంచుకొని సీనియర్ ఐఎమ్ సారీ అంది. కార్తీక్ కావ్య వైపు వింతగా చూస్తూ నువ్వు నాకు సారీ ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు. దానికి కావ్య మెలికలు తిరుగుతూ యాక్చువల్లీ నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను కదా, అందుకే ఈ సారీ అంది. కావ్య, నాకు ఇలాంటి విషయాల్లో గ్రాస్పింగ్ పవర్ తక్కువ, కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని విసుగ్గా అన్నాడు కార్తీక్. సరే సీనియర్, అంటే అది మీరు కార్తికేయని మీ వైఫ్ని కలపడానికి అని మీ వైఫ్కి డైవర్స్ ఇచ్చారు కదా, నేను అది తప్పుగా అర్థం చేసుకున్నాను, అందుకే సారీ. కావాలంటే మీ వైఫ్కి ఈ విషయం చెప్పి తనని కార్తికేయకి ఇచ్చి పెళ్లి చేసేయండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంది కావ్య. కావ్య చెప్పింది విన్న దీపిక అలానే ఉండిపోయి కార్తీక్ ఏమంటాడా అని ఉత్కంఠంగా చూసింది. ఇక్కడ కార్తీక్ కావ్య చెప్పింది విని గట్టిగా తల విదిలించి చూడు కావ్య, జరిగిందేదో జరిగిపోయింది. పెళ్ళికి ముందు దీపిక లవ్, నేను మొన్న నీకు ప్రపోజ్ చేసింది అదంతా నా విషయంలో దీపిక విషయంలో జరిగిపోయిన పాస్ట్ కావ్య. కానీ నేను దీపికనైతే అస్సలు వదలను, తన కోసం మారుతాను, నా బిహేవియర్ చేంజ్ చేసుకుంటాను. ఇన్నాళ్ళు తను నాకు నచ్చినట్టు ఉంది, ఇప్పటి నుంచి నేను తనకు నచ్చినట్టు ఉండటానికి ట్రై చేస్తాను, కావాలంటే నన్ను నేను మార్చుకుంటాను అని కావ్యకి దగ్గర జరిగి తన భుజం మీద చేయి వేసి కావ్య, నేను నీ ఫీలింగ్స్తో ఆడుకొని నేను ఇబ్బంది పెట్టాను, ఐఎమ్ సారీ. ఈ చిన్న సారీ నువ్వు నా వల్ల పడ్డ బాధ కొంచెం కూడా తీరదు నాకు తెలుసు, దానికి ఆల్టర్నేట్గా ఏదైనా అడుగు, నన్ను తప్ప అన్నాడు కార్తీక్. ఆ మాటకు దీపిక ఈ కార్తీక్ ఎప్పుడు మాట్లాడటం వస్తుందో అని మనసులో అనుకుంది. కావ్య మాత్రం కార్తీక్ వైపు చూసి విరక్తిగా నవ్వి ప్రేమకి అప్రయత్నాలు ఉండవు సీనియర్, ఇట్స్ ఓకే, ఈ జన్మకి మీరు నాకు దక్కలేదు, నెక్స్ట్ జన్మకి ట్రై చేస్తాను అంది. దానికి కార్తీక్ చిన్నగా తన వాచ్ చూసుకుంటూ మీటింగ్ టైం అవుతుంది, నేను ఒకసారి ఆ ఫైల్ చెక్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. వాళ్ళిద్దరూ బయటికి వస్తున్నారని అర్థమయ్యి దీపిక తన క్యాబిన్కి వెళ్దాం అని వెనక్కి తిరిగేసరికి చేతులు కట్టుకుని నిలుచున్న కార్తికేయని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెన్ను నిమురుకుంది.
కార్తికేయ దీపిక వైపు చూసి ఇప్పటికైనా అర్థమైందా, కార్తీక్ మారాడు అని అన్నాడు. నాకు తెలిసిందిలే, నువ్వు వెళ్ళు అని కార్తికేయని తప్పుకొని ముందుకు వెళ్ళబోతుంటే దీపికకి కళ్ళు తిరిగినట్టు అనిపించి పక్కనే ఉన్న గోడకి ఆనుకుంది. కార్తికేయకి దీపిక కండిషన్ అర్థం చేసుకుని, దీపు ఇంటికి వెళ్ళిపోవే, ఎందుకు ఈ టైంలో ఇక్కడ అన్నాడు. పర్వాలేదు ఉంటాలే అని తన క్యాబిన్కి వెళ్ళిపోయింది దీపిక. కాసేపటికి కార్తీక్ దీపిక దగ్గరికి వచ్చాడు. దీపికకి కార్తీక్ మీద కోపం లేకపోయినా కోపం ఉన్నట్టు నటిస్తూ మొహం పక్కకు తిప్పుకుంది. దీపిక, నాకు మీటింగ్ ఉంది, ఒక 1 అవర్ ఉంటుంది, అప్పటి వరకు జాగ్రత్త బై అని ముందుకు వెళ్తున్న కార్తీక్ని చూస్తూ ఉంది దీపిక. కార్తీక్ దీపిక చూపులు గుచ్చుకొని వెనక్కి తిరిగేసరికి దీపిక తడబడుతూ మొహం పక్కకు తిప్పేసుకుంది. కార్తీక్ తనలో తానే నవ్వుకొని దీపిక దగ్గరికి వచ్చి తన పెదవి మీద చిన్న పెక్కిచ్చాడు. కార్తీక్ చేసిన పనికి దీపిక షాక్ అయ్యి అతని వైపు చూస్తుంటే, కార్తికేయ కూడా మీటింగ్కి వస్తున్నాడు, ఏదైనా అవసరం ఉంటే కావ్య ఉంటుంది, తనని అడుగు అని నార్మల్గా చెప్పి వెళ్ళిపోయాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిన తర్వాత దీపిక కార్తీక్ ముద్దు పెట్టిన చోట చిన్న టచ్ చేసుకొని తనలో తానే సిగ్గుపడుతుంటే, అవ్వా ఆఫీస్ అవర్స్లో లవ్వర్స్లా ఆ పని ఏంటమ్మా అని ఎవరితో గొంతు వినిపించేసరికి భయంగా ఆ గొంతు వినిపించిన వైపుకు తిరిగింది దీపిక. కావ్య చేతులు కట్టుకుని దీపికని చూస్తూ కళ్ళెగరేసింది. దీపిక తనని చూసి నవ్వి హాయ్ అని చిన్నగా విష్ చేసింది. కావ్య కూడా దీపికని హాయ్ అని విష్ చేసి పక్కనే క్యాబిన్లో ఖాళీగా ఉన్న చైర్ లాక్కొని దీపిక ముందు కూర్చుంది. ఇద్దరూ 4 మాటలు మాట్లాడుకున్నాక మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరు ఆడవాళ్ళు పక్కపక్కనే కలిస్తే అవి చీరల నుంచి చికాగో వరకు వెళ్ళిపోతాయి కదా, అలాగే వాళ్ళ మాటలు కోటలు దాటేస్తున్నాయి అనగా దీపికకి మళ్ళీ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి కావ్య ఒడిలో పడిపోయింది. కావ్య దీపికని పట్టుకొని, ఏ దీపు ఏమైంది అని అడిగింది. రోజు ఉండట్లేదు, కానీ ఈరోజు చాలా అనీజీగా ఉంది, అయినా కార్తీక్ మీద కోపంతోనే వచ్చాను అంటూ తల పట్టుకుంది దీపిక. కావ్య దీపికకి వాటర్ తాగించి, ఒంట్లో బాగలేనప్పుడు ఇక్కడెందుకు, ఇంటికి వెళ్ళిపో, నేను డ్రాప్ చేయనా నిన్ను అని అడిగింది. వద్దులే, నువ్వు ఆఫీస్లో వర్క్ చేసుకొని నేనొక్కదాన్ని వెళ్ళగలను అంది దీపిక. దీపు, ఈ టైంలో రిస్క్ ఎందుకు, నేను డ్రాప్ చేస్తాలే అంది కావ్య. ఇట్స్ ఓకే కావ్య, నా గురించి నీ పని ఆపుకోవటం ఎందుకు, నేను వెళ్తాలే, క్యాబ్ కానీ ఆటోలో కానీ వెళ్తే ఇంటి దగ్గర దిగుతాను, కార్తీక్ మీటింగ్ నుంచి వస్తే చెప్పు అని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది దీపిక. దీపిక ఆఫీస్ నుంచి బయటికి రాగానే క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకుంటూ ఉండగా ఒక ఆటో వచ్చి తన ముందు ఆగేసరికి ముందు వెనక ఆలోచించకుండా ఆటో ఎక్కింది. డ్రైవర్కి అడ్రస్ చెప్పి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కొంతసేపటి కళ్ళు తెరిచి చూసేసరికి అది వాళ్ళ ఇంటి దారి కాదు అని అర్థమయ్యి డ్రైవర్ని అడిగింది. ఆ డ్రైవర్ అది షార్ట్ కట్ అని చెప్పడంతో దీపికకి ఏదో అనుమానం వచ్చింది. కార్తికేయ ఇద్దరూ వాళ్ళ మీటింగ్లో ఉన్నారు. గంట వరకు నో మొబైల్స్, కావ్య నెంబర్ కూడా లేదు తన దగ్గర. ఇదంతా తలుచుకుంటుంటే వెన్నులో వణుకు మొదలైంది దీపికకి. అన్నిటికీ దేవుడే ఉన్నాడని ఒకసారి ఆయన తలుచుకొని వాట్సాప్ లైవ్ లొకేషన్ కార్తికేయకి పెట్టి మనసులో 101 దేవుడిని మొక్కుకుంటుంది. దీపికకి చాలా కంగారుగా ఉంది. సంథింగ్ బ్యాడ్ గోయింగ్ టు హ్యాపెన్ అని దీపిక మనసుకు అనిపించింది. బట్ ఈ టైంలో కంగారు పడటం కంటే తెలివిగా ఈ ఉచ్చు నుంచి తప్పించుకోవాలి అనుకుని తన ఫోన్ నుంచి ఆన్లైన్లో పోలీస్ కంప్లైంట్ చేసి వాళ్ళకు కూడా తన లైవ్ లొకేషన్ పెట్టింది. ఇదంతా ఫ్రంట్ మిర్రర్ నుంచి చూస్తున్న ఆ డ్రైవర్ ఆటోని పక్క కాపి దీపిక వైపు తిరిగి తన చేతిలో మొబైల్ లాక్కుని బయటికి విసిరేశాడు. ఏం జరిగిందో తెలుసుకునే లేపై ఆ డ్రైవర్ కర్చీఫ్ మీద క్లోరోఫామ్ వేసి దీపిక ముక్కు మీద పెట్టాడు. దాంతో దీపిక స్పృహ కోల్పోయి వెనక్కి వాలిపోయింది. అప్పుడు ఆ డ్రైవర్ తన ఫోన్ తీసి, రేయ్ మంచి పోర్ దొరికింది, మన డెన్కి వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టి వెనక్కి వాలిపోయిన దీపికను చూసి వక్రంగా నవ్వి ఆటో స్టార్ట్ చేశాడు. కార్తికేయ మీటింగ్ ఫినిష్ చేసుకుని బయటికి వచ్చేసరికి దీపిక కనిపించలేదు ఇద్దరికి. దీపిక ఎక్కడికి వెళ్ళింది అంటూ తన మొబైల్ తీసి దీపిక కాల్ చేశాడు కార్తీక్. దీపిక ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. చా, ఫోన్ ఎక్కడ పెట్టింది, ఏదైనా అంటేనేమో అని కార్తీక్ విసుక్కుంటుంటే, బాస్ రెస్ట్ రూమ్కి వెళ్ళిందేమో, వచ్చేస్తుందిలే అన్నాడు కార్తికేయ.
మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు మొబైల్ డేటా ఆఫ్ చేయడంతో దీపిక పెట్టిన లైవ్ లొకేషన్ రాలేదు. ఇంతలో కావ్య అక్కడికి వచ్చి, సీనియర్, దీపుకి కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఇంటికి వెళ్ళిపోయింది, మీకు వచ్చాక చెప్పమంది అంది. ఆ మాటకి వాట్, ఒక్కతే వెళ్ళిందా అన్నాడు కంగారుగా. కార్తీక్ కంగారు చూసి కావ్య భయపడుతూ, హా అవును సీనియర్ అంది. కార్తికేయ కార్తీక్ దగ్గరికి వచ్చి, బాస్ డోంట్ వరీ, దీపిక ఈ పాటికే ఇంటికి వెళ్ళి ఉంటుంది అన్నాడు. లేదు, ఐ వాంట్ టు సీ హర్, నాకు ఏదో దీపికకి ఏదో అయ్యింది అనిపిస్తుంది, నేను ఇప్పుడే వెళ్తాను అన్నాడు కార్తీక్. కార్తికేయ కార్తీక్ చేపట్టుకొని నేను వస్తాను అన్నాడు. ఇద్దరూ కలిసి కారులో ఇంటివైపుగా బయలుదేరారు. కార్తికేయ కార్ డ్రైవ్ చేసుకుంటూ కార్తీక్ ప్యాసింజర్ సీట్లో కూర్చుని దీపిక ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు చేసినా దీపిక మొబైల్ రింగ్ అవుతుంది తప్ప కాల్ ఆన్సర్ చేయట్లేదు. దాంతో కార్తీక్ నిస్సహాయంగా కార్తికేయ వైపు చూసి, సార్ నాకు చాలా భయంగా ఉంది, దీపికకి ఏదన్నా అయితే దానంతటికి అది కారణం నేనే అవుతాను, నేను జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అన్నాడు ఇంచుమించు ఏడుస్తూ. కార్తీక్ డోంట్ వర్రీ, లూజ్ హోప్, నీ నీ మొబైల్లో దీపిక మెయిల్ ఐడి సైన్ ఇన్ అయి ఉందా అని అడిగాడు కార్తికేయ. ఎస్, తన మొబైల్ ఐడి ఉంది నా దగ్గర అన్నాడు కార్తీక్. అయితే నీ మొబైల్లో ఫైండ్ మై డివైస్ ఉందా, లేకపోతే ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చెయ్యి క్విక్ అన్నాడు. కార్తీక్ వెంటనే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ బ్రౌజ్ చేశాడు. ఆ యాప్ లైన్ రావడంతో వెంటనే మొబైల్ డేటా ఆన్ చేశాడు కార్తీక్. డేటా ఆన్ చేయగానే ఒక్కసారిగా నోటిఫికేషన్స్ వచ్చేసాయి. అవన్నీ క్లియర్ చేస్తుండగా దీపిక షేర్ చేసిన మెసేజ్ కనిపించింది. కార్తీక్ అది ఓపెన్ చేసి, సార్ దీపిక దీపిక లైన్ లొకేషన్ పెట్టింది అని అది ఓపెన్ చేసి చూశాడు కార్తీక్. అంటే తను ఏదో డేంజర్లో ఉన్నట్టు దీపికకు ముందే తెలిసిందేమో, అందుకే మీకు లైవ్ లొకేషన్ పంపించిందేమో అన్నాడు కార్తికేయ. ఆ మాటకి కార్తీక్ కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తూ, నేనెప్పుడు తనకి మంచి హస్బెండ్ అవ్వలేకపోయాను, ఈరోజు నా నిర్లక్ష్యం వల్ల తను నాకిప్పుడు అంటున్న గొంతు మోగబోయింది. కార్తీక్ ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం, చెక్ హర్ లొకేషన్ ఫస్ట్ అన్నాడు కార్తికేయ. కార్తీక్ తన కళ్ళు తుడుచుకొని ఆ లొకేషన్ చెక్ చేసి ఎటు వెళ్ళాలో కార్తికేయకి చెప్పాడు. ఆటో డ్రైవర్ దీపిక ఫోన్ విసిరేయడంతో అది రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లో పడిపోయింది. అదే లొకేషన్ వాట్సాప్లో చూపించటం అక్కడికి వెళ్ళారు ఇద్దరు. ఆ ప్లేస్కి రాగానే కార్ దిగి చుట్టూ చూశారు. ఎక్కడ దీపిక జాడ కూడా కనిపించలేదు తనకి. కార్తీక్, మీరు లొకేషన్ సరిగ్గా చూసారా, దీపిక ఇక్కడే ఉందా అని కార్తీక్ని అడిగాడు కార్తికేయ. హా సార్, లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, కావాలంటే చూడండి అంటూ తన ఫోన్ కార్తికేయకి ఇచ్చాడు. కార్తికేయ లొకేషన్ చూస్తూ, అవును ఇది ఇక్కడే చూపిస్తుంది, కానీ దీపిక ఎక్కడ అంటూ చుట్టూ చూసి దీపిక నెంబర్ కాల్ చేశాడు. పక్కనే పొదల్లో దీపిక ఫోన్ రింగ్ అయ్యేసరికి కార్తీక్ వెళ్ళి ఆ ఫోన్ తీసుకుని, దీపిక ఫోన్ ఇది అంటూ కార్తికేయకి చూపించాడు. కార్తికేయ ఫోన్ తీసుకొని, ఫోన్ ఇక్కడే ఉంది, మరి దీపిక అన్నాడు. ఆ మాటకి కార్తీక్ వేళ్లతో తన జుట్టుని గట్టిగా పట్టుకొని ఆ అంటూ అరిచాడు. కార్తీక్, ఇటు చూడు, దీపిక ఆన్లైన్లో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చింది, ఇందులో ఏదో నెంబర్, ఇది మేబీ తను యూజ్ చేసిన వెహికల్ నెంబర్ అనుకుంటా అన్నాడు కార్తికేయ. ఈ నెంబర్ ఉంటే మాత్రం ఏం చేయగలం మనం, ఇక్కడ అంతకు మించి ఇంకేం క్లూ లేదు కదా అన్నాడు కార్తీక్. కార్తీక్, ఒకసారి జరిగిందంతా నిదానంగా ఆలోచించు, దీపికని ఎవరూ శత్రువులు లేరు, అండ్ దీపిక నిన్నటి నుంచి ఆఫీస్కి వస్తుంది, సో ఇది ప్రీ ప్లాన్ కాదు, అప్పటికప్పుడు ప్లాన్ చేసి వేసిందేమో అన్నాడు కార్తికేయ. అయితే ఏంటి అన్నాడు కార్తిక్. బ్రదర్, నువ్వు ప్రెస్టేషన్లో ఉన్నావని నాకు అర్థమైంది, కొంచెం బ్రెయిన్ ప్రశాంతంగా ఉంచుకో అన్నాడు కార్తికేయ. రే నీదేరా లేటు, త్వరగా రా బే అని ఎవరో మాటలు లీలగా వినిపించేసరికి బలంగా కళ్ళు తెరిచి చూసింది దీపిక. తన ఎదురుగా ముగ్గురు మనుషులు బీర్ బాటిల్స్ ముందు వేసుకుని కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూడగానే దీపికకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నుదుటి మీద చెమటలు తుడుచుకుందాం అని చేతులు లేపుతుంటే అవి పైకి లేవట్లేదు. ఏమైందని చూసేసరికి తన చేతులు కుర్చీ చేతులు కట్టేసి ఉంది. ఏ ఎవడ్రా మీరు, నన్ను ఎందుకు ఇక్కడికి తెచ్చారు, వదలండి నన్ను అని వాళ్ళని చూస్తూ, రే ఆ వెధవకి ముందే చెప్పాను త్వరగా రమ్మను, ఇప్పుడు దీనికి సృహ వచ్చేసి ఇది మనల్ని చూసేసింది,
ఇప్పటి వరకు దీన్ని రేప్ చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు ఆ వెధవ వల్ల మర్డర్ కూడా చేయాల్సి వస్తుంది అన్నాడు దీపికాని తీసుకొచ్చిన ఆటో డ్రైవర్. మర్డర్ అనగానే దీపిక వణుకు వచ్చేసింది. నన్ను వదిలేయండి ప్లీజ్ అన్నా, నేను మీ చెల్లి లాంటి దాన్ని ప్లీజ్ అంటూ ఏడుస్తూ వాళ్ళని వేడుకుంది. హే ఏందిరా దీనిలోల్లి, దానికి ఆ మత్తు మందు ఇవ్వు కాసేపు పడి ఉంటుంది అన్నాడు ఇంకోడు. రే ఆ బాటిల్ నిన్ని తీసుకొచ్చేటప్పుడు కింద పడి పగిలిపోయింది అన్నాడు డ్రైవర్. అయితే ఈ మందు ఇచ్చేరా అంటూ వాడి చేతిలో బీర్ బాటిల్ చూపిస్తూ అన్నాడు ఇంకొకడు. మూడో వాడి చేతిలో ఆ బీర్ బాటిల్ తీసుకుని దీపికా దగ్గరికి వస్తుంటే, అన్నా వద్దు అన్నా, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా, ప్లీజ్ అన్నా వదిలేయండి నన్ను, నేను మీ గురించి ఎక్కడా చెప్పను అని ఏడుస్తూ బతిమలాడింది దీపిక. అన్నా ప్లీజ్, నా ప్లేస్లో మీ చెల్లో అక్క ఉంటే ఇలాగే చేస్తారా, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, మీ గురించి ఎవరికి చెప్పను అని బతిమలాడింది దీపిక. చూచూ పెళ్ళికి కూడా ఈ మధ్య అయినట్టు ఉందిరా అంటూ దీపిక జుట్టు పట్టుకొని తన తలని వెనక్కి వాల్చి ఆ బీర్ బాటిల్ దీపిక నోట్లోకి పెడుతుంటే దీపిక ఆ బీర్ని అవాయిడ్ చేయడానికి మొహం అటు ఇటు తిప్పేస్తుంది. దాంతో వాడు దీపికాని చెల్లుని చెంప మీద కొట్టాడు. వాడి కొట్టిన ఫోర్స్కి దీపిక చెంప మీద వాడి 5 అచ్చులు పడిపోయాయి. ఇంకా అంతా తన చెయ్యి జారిపోయిందనే అర్థమైపోయింది దీపికాకి. మనసులో కార్తీక్ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ టూ అని మనసులో అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆ రౌడీ దీపిక పెదాలు గట్టిగా నొక్కి ఆ బీర్ని బలవంతంగా తాగించడానికి ప్రయత్నం చేసి వికృతంగా నవ్వుతున్నాడు. అంతా అయిపోయింది అనుకున్న దీపికకి వాడు తన మొహాన్ని వదిలేశాడు అని అర్థమై ఏదో చిన్న హోపుతో కళ్ళు తెరిచి చూసింది దీపిక కళ్ళు తెరిచేసరికి ఆ బీర్ బాటిల్ పట్టుకొని తన ముందు నిల్చున్న మనిషి చెయ్యి పట్టి ఇంకో చెయ్యి కనపడింది. తల తిప్పి కొంచెం వెనక్కి తిప్పేసరికి అక్కడున్న మనిషిని చూసి కార్తీక్ అంది. కార్తీక్ నవ్వుతూ దీపిక వైపు చూసి, దీపిక నువ్వు వరీ అవ్వద్దు, ఇంకా నేను వచ్చేసాను కదా, 2 నిమిషాల్లో వెళ్ళిపోదాం అంటూ ఆ మనిషి చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి మెలుస్తూ అన్నాడు. ఇంతలో కార్తికేయ కూడా దీపిక దగ్గరికి వచ్చి కార్తీక్ చేతిలో ఉన్న మనిషిని రెండో చేతిని మెలేస్తూ, బాస్ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి దీపికని చూడు అన్నాడు. కార్తికేయ మాట విన్న కార్తికేయ వైపు చూసి కళ్ళతో ఏదో సైగ చేశాడు. ఆ చూపులకి అర్థం దీపికకైతే అర్థం కాలేదు, కానీ కార్తికేయ అర్థం చేసుకుని, ఓకే బాస్ వీళ్ళ సంగతి నువ్వు చూడు, దీపిక సంగతి నేను చూస్తాను అని తన చేతిలో ఉన్న వాడి చేతిని ఒక్కసారిగా గట్టిగా వెనక్కి మలిచి వదిలి దీపిక కట్లు విప్పాడు. కార్తికేయ ఆ తాడు కట్టిన నాట్ లాగ్గానే దీపిక తాళ్ళు వదిలించుకొని కార్తీక్ అంటూ కార్తీక్ దగ్గరికి వెళ్ళింది. కార్తికేయ దీపిక మొహాన్ని పట్టుకొని, ఆగు, నీకోసం మీ ఆయన ఫస్ట్ టైం ఫైట్ చేస్తున్నాడు చూడు అంటూ దీపిక మొహం తన వైపు తిప్పుకున్నాడు. అప్పుడు దీపిక చెంప మీద ఎర్రగా ఉన్న ఆ వేలి గుర్తులు చూడగానే, ఏంటిది అని అడిగాడు. దీపిక తన చెయ్యి పైకెత్తి కార్తీక్ కొడుతున్న ఆ మనిషి వైపు చూపించింది. తను చెప్పింది అర్థమయ్యి కార్తికేయ, బాస్ వాడు చూడు దీపికని ఎలా కొట్టాడో, చేతి ముద్ర పడిపోయింది అంటూ కార్తీక్ని రెచ్చగొట్టాడు కార్తికేయ. దాంతో కార్తికేయ వాడి రిబ్స్ కింద మోకాళ్ళతో తన్నాడు. ఆ దెబ్బకు వాడికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయి, రే ఎక్కడ తెచ్చారా, వీడు నన్ను చంపేస్తున్నాడు అని అనేసరికి మిగిలిన 2 పరుగున అక్కడికి వచ్చారు. కార్తీక్ వాడిని మోచేతులతో డొక్కల్లో పొడిచి, పిలవరా వాళ్ళ పని కూడా చెప్తాను అని వాడికి లాస్ట్ పంచ్ ముక్కు మీద ఒక్కటి ఇచ్చి వాడిని వదిలేసి మిగిలిన 2 వైపు వెళ్ళాడు. ఆ దెబ్బకు వాడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. కార్తీక్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే, బాస్ ఆ ఎల్లో షర్ట్ వేసుకున్న వాడే దీపికని ఇక్కడ తీసుకొచ్చాడంట అని కార్తికేయ అన్నాడు. కార్తీక్ ఆ ఎల్లో షర్ట్ వాడిని కాలర్ పట్టుకుని గట్టిగా లాగి కింద పడేశాడు. ఈలోగా మిగిలిన వాడు పక్కనే ఉన్న ఐరన్ రాడ్తో కార్తీక్ తల మీద కొట్టాడు. వాడి కొట్టిన దెబ్బకి కార్తీక్ చెయ్యి తల మీద పెట్టుకొని అమ్మా అంటూ కింద పడిపోయాడు. కార్తీక్ అలా పడిపోవడం చూసి దీపిక గుండె విలువెల్లాడిపోయింది. రే ఏంట్రా ఒక్కడివి కుడితే నీకు భయపడిపోతావు అనుకున్నావా అంటూ ఆ రవిడి కార్తీక్ను కొట్టడానికి ఆ రాడ్డు పైకెత్తాడు. కానీ ఆ రాడ్డు వెనక ఏదో బలంగా తగిలినట్టు అనిపించేసరికి ఆ రాడ్డు పట్టుకున్నవాడు వెనక్కి తిరిగాడు. కార్తికేయ వాడి చేతిలో రాడ్డు గట్టిగా పట్టుకుని నిల్చున్నాడు. రే
నువ్వు వీడిని కాపాడటానికి వచ్చావా అని అంటున్న వాడి చేతిలో రాడ్ తన వైపుకు లాక్కొని కాలితో వాడిని వెనక్కి గెంటాడు. కార్తికేయ గెంటిన ఫోర్స్కి వాడు వెనక ఉన్న గోడ గుద్దుకొని కింద పడిపోయాడు. కార్తికేయ కింద పడిన కార్తీక్ చెయ్యి అందించి పైకి లేపాడు. దీపిక కార్తీక్ దగ్గరికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. కార్తీక్ దీపికను చూడగానే దీపిక చాలా నొప్పిగా ఉంది అంటూ దీపికను గట్టిగా పట్టుకున్నాడు కార్తీక్. అతని తలపై కారుతున్న రక్తం చూసి తన డ్రెస్ చింపి అతని తలకి కట్టుకట్టింది. కార్తికేయ ముగ్గురిని ఇష్టం వచ్చినట్లు కొడుతుంటే ఇంతలో ఒక పోలీస్ జీప్ వచ్చి కార్తికేయ ముందు ఆగింది. ఆ జీప్ నుంచి ఒక పోలీసు బయటికి దిగి బయట ఉన్న ఆటో నెంబర్ మీద ఆన్లైన్లో కంప్లైంట్ ఫైల్ అయింది. అసలు ఏం జరిగింది, క్రిమినల్ ఎవరు, విక్టిమ్ ఎవరు అని అడిగాడు. కార్తికేయ చేతిలో ఉన్నవాడిని వదిలేసి ఆ పోలీసుని పైనుంచి కిందకు చూసి, సినిమాల్లో ఎలాగో లేటుగానే వస్తారు, స్టోరీలోనూ లేటుగానే వస్తారా అన్నాడు. అని వాళ్ళ ముగ్గురిని పోలీసులకు అప్పచెప్పేశాడు కార్తికేయ. ఆ ఆఫీసర్ ముగ్గురిని తీసుకువెళ్తుంటే అందులో ఒకడు గోడ చివరన నక్కి నిలుచున్న ఒక మనిషిని చూపిస్తూ, సార్ వాడు వాడు మా మనిషే అన్నాడు. దాంతో ఆ ముగ్గురితో పాటు 4వ వాడిని కూడా జీప్లో పడేశాడు. వాడు వాళ్ళ ముగ్గురు వైపు చూసి, రే మీరు జైలుకి వెళ్తే నేను మీకు బెయిల్ తీసుకొచ్చేవాడిని కదరా, ఎందుకురా నన్ను కూడా ఇలా బుక్ చేశారు అని అడిగాడు. ఇదే ఇండియన్ సైకాలజీరా, మనం వెళ్ళటమే కాక మనం పక్కనోడు కూడా మనం ఉన్నంత రేంజ్కి తీసుకువెళ్ళాలి అన్నాడు ఇంకొకడు. కార్తికేయ దీపిక దగ్గరికి వెళ్ళి, దీపు ఎలా ఉంది నీకు, పర్లేదా, హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు. నాకు పర్లేదు కానీ అంటూ కార్తీక్ వైపు చూపించింది దీపిక. వాటి లోపల నర్సు కార్తీక్ తలకి తగిలిన దెబ్బకి బ్యాండేజ్ వేస్తుంటే ఆ నొప్పికి తాళలేక కార్తీక్ అరుస్తున్న అరుపులకి హాస్పిటల్లో గోడలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆడపిల్లలా మరీ ఇంత సుకుమారంగా పెంచారేంటి ఆంటీ, ఈ దెబ్బకే విలువెల్లాడిపోతున్నాడు అన్నాడు కార్తికేయ యమునాతో హాస్పిటల్ వార్డు బయట నిల్చొని. యమున పక్కనే నిల్చొని దీపిక కార్తీక్ దగ్గరికి వెళ్ళింది. ఆ నర్సు బ్యాండేజ్ వేస్తుంటే తల అటు పక్కకి ఇటు పక్కకి తిప్పేస్తూ తన బ్యాండేజ్ను వెయ్యనివ్వకుండా ముప్పు తిప్పలు పెట్టేస్తూ ఆ గాయం మీద నర్స్ చెయ్యి తగిలిన ప్రతిసారి అమ్మా అంటూ అరుపులు. దీపిక కార్తీక్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకోగానే తన స్పర్శ ఫీల్ అయ్యి కార్తీక్ తల తిప్పి దీపిక వైపు చూశాడు. నేను బ్యాండేజ్ వేస్తాను, మీరు వెళ్ళండి సిస్టర్ అని ఆ నర్సుని పంపించేసి పక్కనే ఉన్న బ్యాండేజ్ తీసుకుని దీపిక చాలా పెయిన్ వస్తుంది, అక్కడ టచ్ చేస్తుంటే ఎనస్థీషియా ఇచ్చి బ్యాండేజ్ వేయమను అన్నాడు కార్తీక్. దీపిక కార్తీక్ని అనునయిస్తూ తల్లి బిడ్డని పొదువు పట్టుకున్నట్టు గుండెల్లో పొదువుకొని, కార్తీక్ నొప్పి ఏమీ రాకుండా నేను బ్యాండేజ్ వేస్తాను కదా అంటూ కార్తీక్ జుట్టు సవరించి మెల్లగా ఆ గాయాన్ని కట్టుకట్టింది. దీపిక అది కడుతున్నంతసేపు కార్తీక్ బుద్ధిగా తల్లి మాట వినే చిన్న పిల్లాడిలా కుదురుగా కూర్చొని ఆ బ్యాండేజ్ వేయించుకున్నాడు. దీపిక బ్యాండేజ్ వేసి అయిపోయింది అనగానే కార్తీక్ తలపైకెత్తి దీపిక వైపు చూశాడు. దీపిక కార్తీక్ మొహాన్ని దగ్గరికి తీసుకొని అతని నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంది. ఐ లవ్ యూ టూ దీపు అని కార్తీక్ కూడా బదులిచ్చి దీపిక పెదాలు అందుకుపోయాడు. ఇంతలో ఇది హాస్పిటల్ బాస్ అన్న కార్తికేయ గొంతు వినపడటంతో వచ్చేశాడు అని మనసులో అనుకుని దీపికకి దూరం జరిగి కూర్చున్నాడు కార్తీక్. కార్తీక్ దగ్గరికి వచ్చి అతని గాయం మీద టచ్ చేసి నొప్పిగా ఉందా బాస్ అని అడిగాడు. కార్తీక్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. చూసావు బాస్, ఒక అమ్మాయి ప్రేమ గెలవటం ఎంత కష్టమో, చరిత్రలో అమ్మాయి ప్రేమ కోసం యుద్ధాలు కూడా జరిగాయి అనుకునే అది వేరే విషయం. నీకు దీపిక ఈజీగా దొరికేసింది, అందుకే విలువ తెలియలేదు. ఇప్పుడు నువ్వు ఇంత పెయిన్ భరిస్తే కానీ నీకు తన ప్రేమ దక్కలేదు. కష్టపడకుండా ఏదైనా వస్తే అది ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదు. నువ్వు కష్టపడి సంపాదించేది ఎప్పుడు నిన్ను వదిలి వెళ్ళదు. కష్టపడి దీపికా ప్రేమను సంపాదించావు, అది ఇంకెప్పుడు నీదే అంటూ కార్తికేయ గొంతు చివరిలో ఎందుకో మూగబోయింది. అందరూ కార్తికేయ వైపు చూసేసరికి అతడి మొహం పక్క తిప్పుకొని అతని కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. నా గురించి ఎవరూ వరీ అవ్వద్దు, గాలికి పుట్టాను, గాలికి పెరిగాను, మళ్ళీ ఆ గాల్లోనే కలిసిపోతాను. ఈలోపు నా లైఫ్ నేను నాకు నచ్చినట్టు బతికేస్తాను, మీరు హ్యాపీగా ఉండండి, నాకు అదే చాలు అన్నాడు కార్తికేయ. కార్తికేయ మాటలకి దీపిక నడుం మీద చేతులు పెట్టుకొని
నీకు ఈ ఎమోషనల్ డైలాగ్ సెట్ కావు కానీ అసలు విషయం చెప్పు అంది. ఆ మాట కార్తికేయ నవ్వుతూ అంటే రాంగ్ నెంబర్ ద్వారా ఒక అమ్మాయి పరిచయం అయింది. రేపు తనని మీట్ అవ్వడానికి వెళ్తున్నా అన్న అతని మాటలకు అందరూ నవ్వేశారు. సర్లే ఆంటీ, అసలే ఇందాక మధ్యలో ఇంట్రాప్ట్ అయ్యాను అని బ్రదర్ నా మీద కోపంగా ఉన్నాడు. మనం బయటికి వెళ్తే తన పని తను కంటిన్యూ చేస్తాడు అని యమునాని బయటికి తీసుకెళ్ళిపోయాడు కార్తికేయ. వాళ్ళు వెళ్ళిన తర్వాత దీపిక కార్తీక్ కళ్ళల్లోకి చూస్తుంది. కార్తీక్ కూడా దీపిక కళ్ళల్లోకి చూసి తన మెడ చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కుంటూ ఉంటుంటే దీపిక కార్తీక్ని కొంచెం వెనక్కి నెట్టింది. కార్తీక్ దీపికను చూసి ఏమైంది అని అడిగాడు. దీపిక కార్తీక్ చేతిని తన పొట్ట మీద పెట్టుకొని అతని కళ్ళల్లోకి చూడలేక తల కిందకు వంచేసుకుంది. ఏ దీపు, నా మీద కోపంతో ఎక్కువ ఫుడ్ తిన్నట్టున్నావా? ఈ స్టమక్ పెరిగింది అని అడిగాడు కార్తీక్. దీపిక ట్యూబ్లైట్ అని నోట్లో కొనుక్కొని, కార్తీక్ మన పెళ్ళై 6 నెలలు అయింది కదా, ఇంకో 6 మంత్స్లో మీకు ప్రమోషన్ వస్తుంది అంది. అదేంటి 6 మంత్స్? నీ జాతకంలో అలా ఏమైనా ఉందా? నువ్వు నమ్ముతావా ఇలాంటివి అని అడిగాడు కార్తీక్. అయ్యో మొద్దు, ఇంకో 6 మంత్స్లో మీరు ఫాదర్ అవ్వబోతున్నారు అని తల కొట్టుకొని చెప్పింది దీపిక. కొన్ని రోజుల తర్వాత దీపిక బెడ్ బాల్కి ఆనుకొని కాలు చాపి కూర్చుని ఉంది. కార్తీక్ గ్లాస్ నిండా జ్యూస్ పోసి తీసుకుని వచ్చి దీపిక ముందు పెట్టాడు. అమ్మో కార్తీక్, నా వల్ల కాదు, నేను వాకింగ్ అయిన తర్వాత తాగుతాను ఈ జ్యూస్ అని గ్లాస్ దూరం పెడుతూ అంది దీపిక. ఏ దీపు, నువ్వేమైనా చిన్నపిల్లవా? తాగు అంటూ కార్తీక్ తన పాత స్టైల్లోనే చెప్పేసరికి ఆ గ్లాస్ తీసుకుని గటగటా తాగేసింది దీపిక. నువ్వు ఇలా మారం చేస్తే మళ్ళీ ఆ పాత కార్తీక్ అయిపోతా అని దీపికని ముద్దుగా బెదిరించి తన బుగ్గ మీద ముద్దు పెట్టి కాసేపు పడుకో అని బ్లాంకెట్ కప్పి గ్లాస్ తీసుకుని బయటికి వచ్చేసాడు కార్తీక్. కార్తీక్ హాల్ సోఫాలో కూర్చున్న యమున పక్కన కూర్చున్నాడు. దీపిక ఎలాగో బెడ్ రెస్ట్ అని చెప్పారు కదా, అందుకే తనని తీసుకువెళ్దామని వచ్చాను అని యమునతో అన్నారు రామకృష్ణ గారు. అలా అంటారేంటి అన్నయ్య గారు, నేను దీపికని బాగా చూసుకోవట్లేదా అంది యమున. అలా అని కాదమ్మా అని ఆయన ఏదో చెప్తుంటే, దీపు ఇక్కడే ఉంటుంది మావయ్య, తన డెలివరీ కూడా ఇక్కడే అని కమాండింగ్ వాయిస్తో చెప్పి, మీరు కూడా ఈ ఊర్లో ఒక్కరే వద్దు, ఇక్కడే ఉండండి, ఇది మీ కూతురి ఇల్లు, మీకు ఇక్కడ ఉండే హక్కు ఉంది అన్నాడు చివరిగా. హలో స్పందన, నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, ఇక్కడ వచ్చేస్తున్నావా అని 3వ కాఫీ 4వ సిప్ వేస్తూ అడిగాడు కార్తికేయ. కార్తికేయ ఆ మాట అన్న కాసేపటికి బల్లున ఒక నవ్వు, ఆ తర్వాత ఎరా బాగున్నావా అని ఒక మగ గొంతు. కార్తికేయ ఆ గొంతు గుర్తుపట్టి రే రాజేష్ నువ్వా అన్నాడు కోపంగా పళ్ళు నూరుతూ. హా నేనేరా, బాగానే గుర్తున్నాను అని మళ్ళీ ఇంకొక నవ్వు నవ్వి, కాలేజీలో ఉన్నప్పుడు మన క్లాస్మేట్ పూజకి లవ్ లెటర్ ఇవ్వరా అంటే అది తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చి నన్ను చెట్టుకు కట్టి కొట్టించావు కదూ, అది గుర్తుంచుకునేరా ఇప్పుడు ఈ ప్రతీకారం తీర్చుకున్నా, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు రాజేష్. రాజేష్ ఫోన్ పెట్టేసిన తర్వాత కార్తికేయ ఆ ఫోన్ వంక చూసి, నా జీవితంలో పెళ్లి గీత అనేది లేదనుకుంటా, కర్మ అని పెదవి విరిచాడు. దీపిక బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తుంటే యమున తనకి డిన్నర్ తీసుకొచ్చింది. ఎందుకమ్మా అన్నీ ఇలా మంచం మీదకి, నేనే వస్తాను కదా అంది దీపిక. ఏం పర్వాలేదు, డాక్టర్ బెడ్ రెస్ట్ అన్నారు అంతే అంటూ దీపికకి ముద్దలు కలిపి పెడుతూ, దీపిక మీ నాన్న నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారు కదా, నా భర్త ఇలాంటి వాడు అని ఎప్పుడైనా ఆయనకి ఎందుకు చెప్పలేదు అని అడిగింది యమున. అత్తయ్య, కార్తీక్ ఏమీ చెడ్డవారు కాదు కదా, పైగా నావేమి పెద్ద పెద్ద బాధలు కాదు, ఎలాగో కార్తీక్ మారిపోయారు, ఇంకవన్నీ చెప్పి ఆయన్ని బాధపడడం ఎందుకు అని చెప్పలేదు అంటున్న దీపికాని యమున దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంది. మరి ఈ కార్తికేయకి జోడీ ఎక్కడ రాసి పెట్టిందో ఏమో. స్టోరీ మాత్రం కంప్లీట్ అయ్యిందండి. స్టోరీ చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీలా ఈ స్టోరీస్ వినే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు నమస్తే.